తదుపరి వృత్తాంతం. హస్తినాపురంలో మహారాజు విచిత్రవీర్యుడు వ్యాధితో మరణించాడు. కురు రాజ్యాన్ని తన ముగ్గురు కుమారులైన ధృతరాష్ట్ర, పాండు, విదురుల చేతుల్లో ఉంచాడు. ధృతరాష్ట్రుడు పెద్దవాడు, పుట్టినప్పటి నుంచి అంధుడు. తన అంధత్వానికి దిగి ఉండి అతను ఒక శక్తివంతమైన యువరాజుగా పెరిగాడు. తన భౌతిక పరిమితులు అతని మనోధైర్యాన్ని కదల్చలేవు. విదురుడు అతి చిన్నవాడు, ధర్మరాజుగా ప్రఖ్యాతి పొందాడు. నీతి యొక్క ప్రతిరూపం. అన్ని జ్ఞాన రంగాలలో అతని నైపుణ్యం మరియు తన ప్రజల సంక్షేమానికి అతని భక్తి హస్తినాపుర ప్రధాని స్థానం పొందడానికి కారణం. ఈ పదవి అతనికి గంగాపుత్ర భీష్మచే ఇవ్వబడింది. హస్తినాపుర సింహాసనం పిలుస్తోంది మరియు రాణి సత్యవతి భీష్మతో కలిసి ధృతరాష్ట్రుని మహారాజుగా మరియు పాండును సేనాపతిగా చేయాలని నిర్ణయించారు. అయితే తన అన్న ధృతరాష్ట్రను వ్యక్తిగతంగా ప్రేమించడంతో పాటు విదురుడు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వాదించాడు. రాజు యుద్ధాలలో పోరాడగలగాలి, తన ప్రజల నమ్మకాన్ని పొందగలగాలి, తన ప్రజల కష్టాలను చూడగలగాలి మరియు అతని అంధత్వాన్ని దుర్వినియోగం చేసే శత్రువుల నుండి రాజ్యాన్ని రక్షించగలగాలి అని వాదించాడు. ఈ వాదన అందరికీ ఆమోదం పొందింది, కానీ ఇది ధృతరాష్ట్ర హృదయంలో హస్తినాపురిపై చీకటిని పండించింది. ఈ విధంగా పాండుని హస్తినాపుర మహారాజుగా కిరీటం పెట్టారు.